శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. చేస్తూ ఉన్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా చక్కటి అభివృద్ధిని సాధించడానికి చక్కగా సహకరించేది వాస్తు. ఈ వాస్తు శాస్త్రం చెప్పినటువంటి నియమాల్ని ఎవరైతే పాటిస్తారో వారు అనేక రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. చేస్తున్నటువంటి వ్యాపారం వృత్తిలో కూడాను అభివృద్ధిని సాధించడానికి పాటించవలసినటువంటి నియమాల్లో తూర్పు ద్వారం గల వ్యాపార స్థలమైతే వ్యాపార సంస్థ యొక్క బోర్డును బిల్డింగుకు పైభాగంలో ఆగ్నేయం నుంచి తూర్పు వరకు కూడా పెట్టుకోవచ్చు. ఈశాన్యం కొంత వదిలిపెట్టాల్సి ఉంటుంది. ఏ వ్యాపారమైనా సరే చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి బోర్డులు తయారు చేస్తూ ఉంటాం. ఈ బోర్డులు అమర్చేటువంటి తీరుతెన్నుల్లో కూడా వాస్తు అనేటువంటిది ఉంది. దాన్ని పాటించి తీరాల్సిందే. ఉత్తర ద్వారం గల వ్యాపార సంస్థ అయితే ఈశాన్య భాగం విడిచిపెట్టాలి. ఉత్తర వాయువ్యం వరకు కూడాను బోర్డు అనేటువంటిది పెట్టుకోవచ్చు. అలాగే దక్షిణ సింహద్వారం అయితే పూర్తిగా ఆగ్నేయం నుంచి నైరుతి వరకు కూడాను బోర్డును పెట్టుకోవచ్చు. దక్షిణం వైపు మీకు కనుక షాప్ ఉంటే ఆ షాపుకి బోర్డు తగిలించేటప్పుడు పూర్తిగా ఆగ్నేయం నుంచి నైరుతి వరకు కూడాను తగిలించుకోవచ్చు. పడమర సింహద్వారం గల వ్యాపార సంస్థ అయితే నైరుతి నుంచి వాయువ్యం వరకు కూడా బోర్డుని పెట్టుకోవాలి. బిల్డింగ్ పైన వ్యాపార సంస్థల హోర్డింగులు పెట్టవలసి వస్తే తూర్పు సింహద్వారం వ్యాపార సంస్థకు తూర్పు సగభాగం నుంచి ఆగ్నేయం వరకు కూడా హోర్డింగులు పెట్టుకోవచ్చు. ఉత్తర సింహద్వారం వ్యాపార సంస్థ అయినప్పుడు ఉత్తరం సగభాగం నుంచి వాయువ్యం వరకు కూడాను సమస్త బోర్డింగులు కూడాను పెట్టుకోవచ్చు. దక్షిణ సింహద్వారం గల వ్యాపార సంస్థకు నైరుతి నుంచి ఆగ్నేయం వరకు కూడా ఎత్తైన హోర్డింగులు పెట్టుకోవచ్చు. పడమర సింహద్వారం కలిగినటువంటి వ్యాపార సంస్థలకు నైరుతి నుంచి వాయువ్యం వరకు కూడా ఎత్తైన సంస్థలో హోర్డింగులు పెట్టుకోవచ్చు. ఏ ముఖ సింహద్వారమైనా కూడా తూర్పు కానీ ఉత్తరానికి కానీ యజమాని చూస్తున్నట్లు కౌంటర్పై కూర్చుంటే చాలా మంచిది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరం వైపు చూస్తున్నట్టుగా కూర్చోవటం చాలా మంచిది. ఏ సింహద్వార షాపుకైనా యజమాని పడమర దక్షిణ నైరుతి దిశల్లో కూర్చునే కౌంటర్ ఏర్పాటు చేసుకోవటం కూడాను మంచిదే. కౌంటర్లో క్యాష్ బాక్స్ తీసేటప్పుడు ఉత్తరం వైపుకు కానీ లేదా తూర్పు వైపుకు కానీ చూసే విధంగా ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. ఎప్పుడూ కూడాను దుకాణానికి ఉత్తరం వైపు ఆర్థిక సంబంధమైనటువంటి శాఖను పెట్టుకోవటం మంచిది. దుకాణానికి వాయువ్యంలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసుకోవటం మంచిది. ఆగ్నేయంలో విద్యుత్ సంబంధమైనటువంటి పరికరాలన్నీ కూడా పెట్టుకోవటం మంచిది. ఈశాన్య దిశలో త్రాగే నీటి పంపు లేదా పూజా మందిరాలు ఏర్పాటు చేసుకోవచ్చు. షాపు గనక భూగర్భ గృహము లేకుండా ఉంటే చాలా మంచిది. అయితే ఈశాన్య దిశలో మాత్రమే నిర్మాణం చేసుకొని దానికి స్వచ్ఛమైన తెలుపు రంగు వేయటం కూడాను మంచిదే. అంతేకాకుండా గదుల్లో ఫ్లోరింగ్ అనేటువంటిది కూడాను తూర్పు ఉత్తరాలకు ఏటవాలుగా నిర్మాణం చేసి గచ్చు కడిగినప్పుడు నీరు ఈశాన్యం కుండా బయటకు వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేసుకోవటం శతవిధాలా కూడాను అభివృద్ధికరమైన ప్రభావానికి నాంది పలుకుతుంది సుమా. అలాగే వాహన విక్రయ సంస్థలు ఎప్పుడూ కూడాను తూర్పు లేదా పడమర వాయువ్య దిశలో తెరుచుకునే విధంగా ఉంటే వ్యాపార లావాదేవీలు బాగా సాగుతాయి. ఈ యొక్క వాహనాలు అమ్మేటువంటి వాళ్ళు అన్నమాట. అలాగే దుకాణంలో వస్తువులు అమర్చేటప్పుడు పడమర దక్షిణంలో చాలా బరువైనవి, తూర్పు ఉత్తరాల్లో చాలా తేలికైనవి అమర్చుకోవటం వల్ల సర్వ విధాల వ్యాపారం అభివృద్ధి పథంలో నడుస్తుంది. దుకాణానికి కావలసినటువంటి ఫర్నిచర్ అంతా టేకు చెక్కతోనే చేయించుకోనండి. మామిడి లేదా పాత కర్రతో మాత్రం
చేయించకండి. మీరు చేయించుకునే కౌంటర్ వంకర టింకరగా కానీ గుండ్రంగా కానీ ఉండకూడదు. చతురస్ర లేదా దీర్ఘ చతురస్రంగా ఉంటే మంచిది. దుకాణానికి బయట ఎటువంటి అద్దాలు కూడాను మీరు అమర్చకూడదు. దానివల్ల లక్ష్మీదేవి బయటకు పోవటమే కానీ లోపలికి రాదు. దుకాణం బయట మాత్రం అద్దాలు పెట్టద్దు. అలా పెట్టినట్లయితే లక్ష్మీదేవి బయటికి పోతుంది. దుకాణాలకు వ్యాపార సంస్థలకు వేసేటువంటి రంగులు తెలుపు, లేత గులాబీ, లేత ఆకుపచ్చ, లేత నీలి రంగులో ఉంటే ఆకర్షణీయంగా ఉండి వ్యాపార లావాదేవీలు ఎక్కువగా జరగడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. దుకాణం నుంచి కస్టమర్లకు ఇవ్వవలసిన వస్తువులన్నీ వాయువ్య దిశ నుంచి పార్సిల్ చేసి పంపే విధంగా మీరు ఏర్పాటు చేసుకోండి. వాయువ్య దిశ చాలా మంచిది పార్సిల్ చేసి పంపించడానికన్నమాట. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం సెలవు తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.